నిన్నటి వరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన బీజేపీ, జనసేన, టీడీపీ అధినేతలు ఇక ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నారు. ఈ నెల 30 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జనసేన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా 3 విడతలుగా సాగనుంది. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్ పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పూరించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. అధికార పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా 3 పార్టీలు ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుపోనున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తే, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఎన్నికల క్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి పురంధేశ్వరితో పాటు పలు కేంద్ర మంత్రులు, ఆ పార్టీ జాతీయ నాయకులు సైతం ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి సమరానికి సై అంటున్నారు. పిఠాపురం కేంద్రంగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. 3 విడతలుగా సాగే పవన్ ప్రచారం ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి విడతలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు వెళ్లేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేశారు. ప్రచారం కంటే ముందు తన వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్. అనంతరం దత్తపీఠం దర్శిస్తారు. 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ తన ప్రచారం చేయనున్నారు. పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించడం, ప్రజలను కలిసి అధికారంలోకి వస్తే తాము చేయనున్న అభివృద్ధి వివరిస్తూ ప్రజలతో మమేకం కానున్నారు జనసేనాని. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని వారాహి వాహనంపై నుంచి సాగించబోతున్నారు. ఒకవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు కూటమి నాయకులు ఏర్పాటు చేసిన సమావేశాలకు, సభలకు హాజరు కానున్నారు. ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగానే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. కాగా రాష్ట్ర, జాతీయ నాయకుల ప్రసంగాలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కనుంది.